మానవులు కుక్కలకు రొట్టెను తినిపించడం ద్వారా కలిగే 8 ప్రయోజనాలను తెలుసుకుంటే వారికి ఎప్పుడూ కూడా కష్టాలు కలగవు, వారికి ఎప్పుడూ కూడా దుఃఖం కలగదు. పూర్వం ఒకసారి ఒక గురువు వద్దకు ఒక శిష్యుడు వచ్చి, గురుదేవా, నా మనస్సులో ఒక సందేహం ఉంది. గురుదేవా, అందరూ కుక్కలకు రొట్టెను తినిపిస్తూ ఉంటారు. అలా రొట్టెను తినిపించినందుకు మానవులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, కుక్కలకు రొట్టెను తినిపించడం ద్వారా ఒక్కటి కాదు 8 ప్రయోజనాలు కలుగుతాయి. ఆ 8 ప్రయోజనాల గురించి మానవులు తెలుసుకుంటే వారి జన్మ ధన్యమైపోతుంది, జీవితంలో ఎక్కువ సుఖాలను అనుభవిస్తారు. దీనికి సంబంధించి నీకు ఒక చిన్న కథను చెబుతాను, జాగ్రత్తగా విను. ఈ కథలో కుక్కలకు రొట్టెను తినిపించడం వల్ల కలిగే 8 ప్రయోజనాలను చెబుతాను. ఈ కథ ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తుంది. పూర్వం ఒక ఊరిలో ఒక నల్ల కుక్క ఉండేది. అది చాలా అమాయకమైన కుక్క. అది ప్రతిరోజు ఊర్లో ఉన్న అందరి ఇంటి ముందుకు వెళ్ళి ఆకలితో దీనంగా చూస్తూ నిలబడేది. కానీ దానికి ఎవ్వరూ కూడా ఒక్క రొట్టె ముక్కను కూడా పెట్టలేదు. ఇక విపరీతమైన ఆకలితో అటూ ఇటూ తిరుగుతూ ఉంది. అలా తిరుగుతూ తిరుగుతూ నగరం బయట ఉన్న ఆశ్రమానికి చేరుకుంది. అక్కడ ఒక సాధువు కూర్చొని ఉండడం చూసి ఆయన వద్దకు వెళ్ళి కూర్చుంది. మహాత్ముడైన ఆ సాధువు దీనంగా ఉన్న ఆ కుక్కను చూసి, ఏం జరిగింది? నువ్వు ఊరిని విడిచి ఇటు వచ్చావు. ఇక్కడ నీకు ఏం ఆహారం దొరుకుతుంది? ఎందుకు అంతగా బాధపడుతున్నావు అంటూ అడుగుతాడు. ఆ సాధువు తనను ప్రేమగా అడగడంతో ఇక తన మనస్సులోని బాధను ఆపుకోలేక ఆ సాధువుతో ఇలా అంటుంది, మహాత్మా, మీరు మహాజ్ఞానులు. మీరు సకల జీవులపై ప్రేమను చూపిస్తారు. నా బాధను మీరు అర్థం చేసుకుంటారనే మిక్కిలి ఆకలితో మీ వద్దకు వచ్చాను అని అంటుంది. అప్పుడు ఆ సాధువు దానికి ఒక రొట్టెను ఇస్తూ, అంత పెద్ద ఊరిలో నీకు తినడానికి ఒక రొట్టెను కూడా ఎవ్వరూ ఇవ్వలేదా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ కుక్క ఏడుస్తూ, మహాత్మా, ఏమని చెప్పమంటారు మా కుక్కల బాధలను? మహాత్మా, మా జీవితమే దురదృష్టకరమైన జీవితము. మాకు ఏ ఇల్లు, ఏ ఆశ్రయం ఉండదు. సంపాదించుకొని తినడం మాకు చేత కాదు. మాకు బట్టలు వేసుకోవడం తెలియదు. అందుకే ఎండాకాలం ఎండలో, వానాకాలం వర్షంలో, చలికాలం చలిలో వణుకుతూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతాం. మహాత్మా, మాకు చదువుకు సంబంధించిన జ్ఞానం ఉండదు. మాకు మీలాగా మాట్లాడడం రాదు. మా బాధలను ఎవ్వరికీ చెప్పుకోలేం. మేము ఒకవేళ చెప్పినా మానవులకు మా భాష రాదు. ఇదంతా కూడా మా దౌర్భాగ్యం. కానీ మహాత్మా, మీలాగే మాకు కూడా ఆకలి వేస్తుంది. ఏదైనా గాయమైతే మీలాగే మాకు కూడా నొప్పి కలుగుతుంది. మాకు మీలాగే ఏడవడం కూడా వస్తుంది. కేవలం ఈ 3 విషయాలలో మేము మీరు సమానమే. మహాత్మా, ఆ ఈశ్వరుడు కష్టాలను అనుభవించడానికే మాకు ఈ జన్మను ప్రసాదించాడు. మేము స్వతంత్రంగా జీవించలేము. మేము ఖచ్చితంగా మానవులపై ఆధారపడి జీవించవలసిందే. మానవుడు జన్మించినప్పుడు వారి ఇంట్లో ఒక పండగలాగా జరుపుకుంటారు. మేము జన్మిస్తే ఎవరు సంతోషిస్తారు? నేను పుట్టినప్పుడు నేను పడుకున్న ప్రదేశం చాలా మృదువుగా మెత్తగా ఉంది. ఆ సమయంలో అస్సలు చలి పెట్టేది కాదు. ఇక నేను అప్పుడు అనుకున్నాను, ఇక నాకు ఏదో గొప్ప ఇంట్లో జన్మ లభించింది అని అనుకున్నాను. నేను కళ్ళు తెరిచి చూస్తే అప్పుడు నాకు అర్థమయ్యింది. నా తల్లి తనకు పుట్టిన 5 పిల్లలను గుండెలకు హత్తుకొని పడుకుంది. మేము 5 అన్నదమ్ముళ్ళం. నేను తప్ప మిగతా 4 కూడా ఎర్రగా తెల్లగా ఉన్నారు. కానీ నేను మాత్రమే నల్లగా ఉన్నాను. అందరికన్నా నేనే చిన్నవాడిని. 2 రోజులకే మా తల్లి మమ్మల్ని ఒంటరిగా వదిలి భోజనం తేవడానికి బయటకు వెళ్ళేది. మాకు పాలు ఇవ్వడానికి ఆమె ఆహారం తీసుకోవాలి కదా. నా తల్లి ఆహారం కోసం వీధి వీధినా తిరుగుతూ ఉండేది. ఆ ఒక్క తల్లిపై మేము 5 ఆధారపడి ఉన్నాం. మా తల్లి ఎంత కష్టపడినా ఒకరోజు ఆహారం దొరికేది, మరొక రోజు ఆహారం దొరికేది కాదు. కానీ మమ్మల్ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకునేది. ఎవ్వరినీ మా వద్దకు రానిచ్చేది కాదు. ఎంతైనా తల్లి ప్రేమ కదా. మహాత్మా, మా తల్లి రాత్రంతా మెలకువగా ఉంటూ ఊర్లోకి ఎవరైనా కొత్తవారు వస్తే వారిని వెంబడించేది. అరుస్తూ అందరినీ అప్రమత్తంగా ఉండేలా చేసేది. మా తల్లికి భయపడి పక్క ఊరి కుక్కలు కూడా ఈ ఊర్లోకి వచ్చేవి కావు.
ఊర్లోనే కాకుండా ఊరి బయట ఉండే పంటలను కూడా జంతువుల బారి నుండి కాపాడేది. అంత మేలు చేస్తున్నా మా తల్లికి ఆ ఊరి వాళ్ళు ఆహారం కూడా సరిగ్గా పెట్టేవారు కాదు. ఆహారం కోసం ఆకలిని తట్టుకోలేక ఇంటి ముందుకు వచ్చి అరిస్తే కొంతమంది కర్రలతో నా తల్లిని వెంబడించి కొట్టేవారు. ఇక ఆ రోజు ఆకలితోనే ఉండిపోయేది. మహాత్మా, మీలాగే మాకు కూడా కడుపు ఉంది, మాకు కూడా ఆకలి వేస్తుంది, పైగా మా అమ్మకు తన పిల్లల గురించిన చింత కూడా ఉంది. ఎంత బాధలో ఉన్నా, ఎంత ఏడ్చినా మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. ఇక చివరికి ఆకలిని తట్టుకోలేక ఇంట్లోకి చొరబడి ఆహారం దొంగతనం చేయవలసి వచ్చేది. ఇక ఆ రోజు ఏదైనా తినడానికి అక్కడ లభిస్తే దానితోనే తాను కడుపు నింపుకొని మా కోసం కొద్దిగా పట్టుకు వచ్చేది. ఒకవేళ దొంగతనం చేస్తూ దొరికిపోతే ప్రజలు కర్రలు పట్టుకొని వెంటపడి మరీ కొట్టేవారు. మా తల్లి నొప్పిని భరించలేక రాత్రంతా భోరున ఏడ్చేది. మహాత్మా, మా తల్లి అంత పెద్ద తప్పు ఏం చేసింది? ఆహారమే కదా దొంగతనం చేసింది. మేము దొంగతనం చేసేది ధనం కోసం కాదు, కేవలం ఒక్క పూట కడుపు నిండా ఆహారం కోసం మాత్రమే. మహాత్మా, ఒకరోజు విపరీతమైన వర్షం వచ్చింది. దానికి తోడు విపరీతమైన చలి. ఇక ఆ చలికి వానకు తట్టుకోలేక ఒకే రోజు నా 3 అన్నదమ్ముళ్ళు మరణించారు. చనిపోయిన పిల్లల్ని చూసి నా తల్లి చాలా ఏడ్చింది. కానీ ఆ బాధలను, ఏడ్పులను ఎవరు పట్టించుకుంటారు? ఎందుకంటే చనిపోయింది మానవులు కాదు కదా. మహాత్మా, ఇక మేము 2 అన్నదమ్ముళ్ళమే మిగిలాము. మా అమ్మ 2 బాగానే చూసుకుంటుంది. మేము మా అమ్మ వెనకాలే తిరిగేవాళ్ళం. ఒకరోజు ఊర్లో ఒక పెద్ద వ్యాపారి ఇంట్లో గొప్పగా విందు జరుగుతుంది. రకరకాల వంటలను చేస్తున్నారు. వ్యాపారి ఇంటికి చాలా మంది చుట్టాలు వస్తున్నారు. అక్కడ ఏమైనా తినడానికి దొరుకుతుందేమోనని మా అమ్మ ఆ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంది. కానీ అక్కడ ఉన్నవారు మా అమ్మను చూడగానే వెళ్ళగొడుతున్నారు. అంత పెద్ద మొత్తంలో వంటలు వండినా ఒక్క ముద్ద కుక్కకు పెడదామనే దయ కూడా ఎవ్వరికీ రావడం లేదు. ఒక్క రొట్టె ఇస్తే వారికి ఏం నష్టం కలుగుతుంది? నా తల్లి ఆశగా దూరం నుండి అటువైపే చూస్తుంది. ఇక అందరూ వాకిట్లో భోజనాలు తినడానికి కూర్చున్నారు. ఆహారం వడ్డిస్తున్న వ్యక్తి ఆహారం తేవడానికి వంటశాలలోకి వెళ్ళినప్పుడు ఇక ఆకలిని తట్టుకోలేక నా తల్లి మెల్లిగా చప్పుడు కాకుండా అతని వెంట వంటశాలలోకి వెళ్ళింది. అలా వెళ్తున్నప్పుడు మరో వ్యక్తి మా అమ్మను చూసి కుక్క కుక్క అంటూ గట్టిగా అరిచాడు. ఇక అందరూ నా తల్లి వెంట పడ్డారు. కంగారు పడిన మా అమ్మ అక్కడ నుండి పరిగెత్తింది. బయటకు వెళ్లే ద్వారం వద్ద కొంతమంది కర్రలు పట్టుకొని నిలబడి ఉన్నారు. ఇక అక్కడ నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కావడం లేదు. ఇక వేరే దారి లేక తొందరపాటులో భోజనం చేయడానికి కూర్చున్న వారి మీద నుండి దూకేసింది. ఇక భోజనం చేస్తున్న వారందరూ లేచి నిల్చొని, ఛీ, ఈ కుక్క భోజనంపై నుండి దూకేసింది, ఇక ఈ భోజనం తినడానికి పనికిరాదు, భోజనమంతా వ్యర్థమైపోయింది అని అంటారు. ఆ వ్యాపారికి చాలా కోపం వచ్చింది. ఇక కొంతమంది మాత్రం భోజనం ఎందుకు వ్యర్థమయ్యింది? ఆ కుక్క భోజనాన్ని ఎంగిలి చేయలేదు కదా, కేవలం పైనుండి దూకింది. అంతెందుకు, నగరంలో కుక్కలను ఇంట్లో ప్రేమగా పెంచుకుంటారు. వాటికి ఆహారం కూడా చేయితో తినిపిస్తారు. అందులో ఏమీ తప్పులేదు, భోజనం వ్యర్థం కాలేదు, దానిని తినవచ్చు అని అంటారు. కానీ మరికొంతమంది మాత్రం లేదు లేదు, ఈ భోజనం తినడానికి ఏమాత్రం పనికిరాదు, మేము దీనిని తినలేం అని అంటారు. ఇక భోజనం మొత్తం పేదవారికి పంచేశారు. కొంత ఆహారాన్ని బయట పారవేశారు. ఇక పారవేసిన ఆహారాన్ని నా తల్లి కడుపు నిండా తిన్నది. అలాంటి భోజనం తన జీవితంలో ఎప్పుడూ తినలేదు. ఇక కడుపు నిండా తిని అక్కడే హాయిగా పడుకుంది. కానీ ఒక పెద్ద ప్రమాదం జరగబోతుందని నా తల్లికి ఏమాత్రం తెలియదు. విందును ఏర్పాటు చేసిన ఆ వ్యాపారి ఒక పెద్ద కర్రను పట్టుకువచ్చి, నా ఆహారమంతా పాడు చేశావంటూ విపరీతంగా కొట్టడం మొదలుపెట్టాడు. నా తల్లి ఏడుపులు ఊరంతా వినిపిస్తున్నాయి. నొప్పి వల్ల అక్కడ నుండి పరుగెత్తలేకపోయింది. విపరీతమైన నొప్పి కలుగుతుంది. నా తల్లి అంత ఏడుస్తున్నా అతను కొట్టడం మాత్రం ఆపడం లేదు. అతనికి ఇంత కూడా మా అమ్మపై దయ కలగడం లేదు. అప్పుడే అక్కడికి కొంతమంది వచ్చి, చూడు, ఆ కుక్కను వదిలేయి, నీ కోపాన్ని తగ్గించుకో, ఆకలి వల్ల మానవుని బుద్ధి కూడా నశించి తప్పు చేస్తాడు. అలాంటిది అది ఒక మూగజీవి, దానికి మంచి చెడు ఏం తెలుస్తుంది? దానిని నువ్వు కొట్టి బాధ పెట్టినా నీకు ఏం ప్రయోజనం కలుగుతుంది? జరగవలసిందేదో జరిగిపోయింది అని చెప్తారు. ఇక అందరూ చెప్పడంతో మా అమ్మను కొట్టడం ఆపేశాడు. ఇక మిక్కిలి బాధతో నొప్పితో మా వద్దకు వచ్చి జరిగినదంతా మాకు వివరించి చెప్పింది. అప్పుడు మాకు అనిపించింది,
అనిపించింది. ఆ భగవంతుడు మాకు ఇన్ని కష్టాలను ఎందుకు ఇచ్చాడు? మేము పోయిన జన్మలో ఎలాంటి పాపాలు చేశామో అందుకే ఈ జన్మలో కుక్కలలాగా జన్మించి కర్మ ఫలితాలను అనుభవిస్తున్నాం అని అనుకున్నాం. మహాత్మా, ఇలాంటి సంఘటనే ఇంకొకటి కూడా జరిగింది. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేస్తూ దారిలో వెళ్తూ వెళ్తూ ఊరి బయట ఉన్న చెట్టు క్రింద వంట చేసుకోవడానికి ఆగాడు. వంట చేయడానికి అంతా సిద్ధం చేసుకున్నాడు. రొట్టెలు చేసుకోవడానికి పిండిని తడిపి నీటి కోసం పక్కనే ఉన్న బావి దగ్గరకు వెళ్ళాడు. అటుగా వెళ్ళిన మా అమ్మకు అక్కడ కలిపిన పిండి కనిపించింది. అటు ఇటు చూసింది, ఎవ్వరూ కనిపించలేదు. ఎవరో వదిలేసి వెళ్ళినట్టుగా ఉన్నారు అని భావించి ఆ పిండిని తినడం మొదలుపెట్టింది. అటు బ్రాహ్మణుడు తిరిగి వస్తూ పిండిని కుక్క తినడం చూసి చాలా బాధపడతాడు. ఎందుకంటే అతను కూడా 2 రోజుల నుండి ఉపవాసమే ఉన్నాడు. అతనికి కూడా విపరీతమైన ఆకలి వేస్తుంది. అప్పుడే 2 వ్యక్తులు వచ్చి, అయ్యో, నీ ఆహారాన్ని కూడా ఈ కుక్క తినేసిందా? ఈ కుక్క మొన్న కూడా ఊర్లోని వ్యాపారి ఆహారాన్ని కూడా మొత్తం పాడు చేసింది అని అంటారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అయ్యో, ఈ కుక్క నా ఆహారం కోసం కాచుకొని కూర్చున్నట్టుగా ఉంది. నేను అటు వెళ్ళగానే అదును చూసి నా పిండినంతా తినేసింది అంటూ ఇక వెనక ముందు ఏమీ ఆలోచించకుండా ఒక కర్ర తీసుకొని విపరీతంగా కొడుతున్నాడు. దాంతో మా అమ్మ కాలు విరిగిపోయింది. ఇంకా మా అమ్మ ఆ పిండిని సరిగ్గా తిననే లేదు, కానీ దెబ్బలు మాత్రం పూర్తిగా తిన్నది. ఇలా నెల రోజులు మా అమ్మ కుంటుకుంటూ తిరిగింది. ఈ మానవుడు ఎంత స్వార్థపరుడో మాకు ఆ రోజు అర్థమయ్యింది. మేము మానవులకు ఎంతో సహాయం చేస్తాం, అయినా మానవుడు మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. ఎంత జరిగినా మేము ఆ మానవులపై ఆధారపడి బ్రతకవలసిందే. అంతకు మించి మాకు వేరే దారి లేనే లేదు. మేము మానవుల ఇంటికి కాపలాగా ఉంటాం, వారికి ఎన్నో రకాలుగా సేవలు చేస్తాం. అయినా మమ్మల్ని మానవులు గుర్తించడం లేదు. అయినా మా జీవితమే కష్టాలతో నిండి ఉంటుంది అంటూ ఏడుస్తూ తన బాధలను చెప్పింది ఆ కుక్క. ఇక కథను ముగించిన ఆ గురువు, నాయనా, కథను జాగ్రత్తగా విన్నావు కదా? కుక్కల వల్ల మానవులకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకున్నావు కదా? ఇప్పుడు కుక్కలకు రొట్టెలను తినిపించడం ద్వారా మానవులకు కలిగే ముఖ్యమైన 8 ప్రయోజనాలను చెబుతాను, జాగ్రత్తగా విను. అందులో మొదటిది, కుక్కలకు రొట్టెను పెట్టడం వల్ల మనపై ఉన్న శనిదేవుని ప్రభావం తగ్గుతుంది. ఎందుకంటే శని ప్రభావం మనపై ఎక్కువగా ఉంటే ఆ ఇల్లు ఎప్పటికీ కూడా వృద్ధి చెందదు, అత్యంత దరిద్రాన్ని అనుభవిస్తారు. దీని నుండి తప్పించుకోవడానికి ఒక రొట్టెను కుక్కకు తినిపిస్తే శని ప్రభావం తగ్గి ఆ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇక రెండవది, కుక్కలకు రొట్టెను తినిపించడం ద్వారా ఆ ఇంట్లో ఎప్పటి నుండో జరగకుండా ఆగిపోయిన శుభకార్యాలు జరుగుతాయి. వివాహం కాని వారికి తొందరగా వివాహం జరుగుతుంది. సంతానం కోసం ఎదురు చూసేవారికి సంతానం కలగవచ్చు. ఇక మూడవది, కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల లక్ష్మీదేవి చూపు మనపైన ఉంటుంది. లక్ష్మీదేవి ప్రసన్నమైతే వారి ఇంట్లో ఆర్థిక వృద్ధి జరుగుతుంది. ఇక నాలుగవది, అప్పుల బాధలు ఉండవు. ఎప్పటి నుండో ఉన్న అప్పులు కూడా తీరిపోయి ఆర్థికంగా బాగా స్థిరపడతారు. ఐదవది, కుక్కలకు ఉదయం సాయంత్రం కొద్దిగా ఆహారం పెట్టడం వల్ల వ్యాపారంలో నష్టం రాకుండా ఉంటుంది, వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది. ఇక ఆరవది, కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా రావు. ఇక ఏడవది, కుక్కలకు రొట్టెను పెట్టడం వల్ల చెయ్యాలనుకుంటున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. మన మనస్సులో ఎప్పుడూ మంచి ఆలోచనలే వస్తాయి. ఇక చివరది, మూగజీవులకు ఆహారం పెట్టడం వల్ల భగవంతుని దృష్టి మనపై పడుతుంది. ఎందుకంటే భగవంతునికి సమస్త ప్రాణులపై దయ ఉంటుంది. అందుకే మూగజీవులకు ఆహారం పెట్టిన వారిని ఆ భగవంతుడు ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. వారికి ఏ కష్టాలు రాకుండా చూసుకుంటాడు. అంతేకాదు, మూగజీవులకు ఆహారం పెట్టడం వల్ల మనం తెలిసి తెలియక చేసిన కొన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం లభిస్తుంది. చేసిన పుణ్యం మాత్రం ఊరికే పోదు, అది ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మన వద్దకు చేరుతుంది. అలాగే అమాయకమైన కుక్కలను ఎవరైతే కొడుతూ బాధ పెడతారో వాళ్ళు జీవితంలో చాలా కష్టాలను అనుభవిస్తారు. మనకు కుక్కల వల్ల ఏదైనా హాని జరిగినా దానిని ఏమీ అనకూడదు. ఎందుకంటే కుక్కలు మన ఇంటి ముందు ఏడిస్తే దానిని అపశకునంగా భావిస్తారు. గాయాలైన కుక్కలకు ఎవరైతే సహాయం చేసి వైద్యం చేయిస్తారో అలాంటి వారిపై అశ్వినీ దేవతలు ప్రసన్నమవుతారు. ఇక వారికి జీవితంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు అంటూ ఆ శిష్యునికి వివరించి చెబుతాడు ఆ గురువు. చూశారు కదా,
మూగజీవులపై ప్రేమను చూపించడం మానవ ధర్మం. మనకు హాని చేయాలనుకోవడం కుక్క లక్ష్యం కాదు. దానికి ఏ ఆహారం దొరకక ఇక ఎక్కడ ఆకలితో చనిపోతానో అనే భయంతోనే మానవులపై దాడిని చేస్తాయి. పూర్వం మన ఇళ్లల్లో కుక్కలను తమలో ఒకరిగా భావించేవారు. ప్రతిరోజు వాటికి ఖచ్చితంగా కడుపు నిండా వాటికి ఆహారం పెట్టేవారు. అలా అవి చచ్చే వరకు ఆ ఇంటి ముందే ఉండేవి. ఇప్పుడు వాటికి సరిగ్గా ఎవ్వరూ ఆహారం పెట్టడం లేదు. పూర్వం కుటుంబాలు కూడా చాలా పెద్దవి. వాళ్ళందరూ తినగా ఖచ్చితంగా ఆహారం మిగిలేది. ఇక దానిని కుక్కలకు తినిపించేవారు. ఇప్పుడు కుటుంబాలు చిన్నవిగా మారిపోయాయి. ప్రేమలు తగ్గిపోయాయి. ఆహారం తగ్గిపోయింది. ఇక కుక్కలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. చూశారు కదా. మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.